ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ఆ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది. ఆ శ్రీ మహా విష్ణువైన శ్రీమన్నారాయణుడు భూమి మీద శ్రీరాముడిగా జన్మ తీసుకుని భూమి మీద ధర్మ సంస్థాపన చేసి మనుషులు అనే వాళ్ళు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటివి తనే భూమి మీద జన్మ తీసుకొని ప్రజలకు తనే ఒక ఉదాహరణగా అయ్యి చరిత్రలో నిలిచిపోయారన్నమాట. కాబట్టి ఎక్కువగా శ్రీరాముడు ధర్మాన్ని తన పాటించిన ధర్మాలలో తనే ఎలాగా ఏ విధంగా పాటించాలో కూడా ఆచరించి చూపించాడు. పాండవులు చివరిదాకా ధర్మాన్ని నమ్ముకోవటం వల్లే చరిత్రలో నిలిచిపోయారన్నమాట. అధర్మాన్ని పాటించినటువంటి దుర్యోధనుడికి చాలా ఘోరాతి ఘోరమైనటువంటి మరణం అనేది లభించింది. ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎప్పుడు చరిత్రలో నిలిచిపోయారు. దేవతలు ఓడిపోయినట్లు ఎప్పుడు చరిత్రలో లేదు, ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పాటించారు కాబట్టి. అధర్మాన్ని పాటించినటువంటి రాక్షసులు ఎప్పుడు గెలిచినట్టు చరిత్రలో లేదు. కాబట్టి ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు రాక్షసులైనా కావచ్చు, వాళ్ళు దేవతలైనా కావచ్చు, ఖచ్చితంగా ఉన్నత స్థానానికి అనేది చేరుకుంటారు. అధర్మాన్ని పాటించిన దేవతలైనా అమ్మవారి దగ్గర శాపానికి గురై భూమి మీద జన్మ తీసుకొని అనేక అష్ట కష్టాలు అనుభవించి మరి ఉత్తమ లోకాలకు అనేది వెళ్ళడం జరిగింది. ఉదాహరణకి అహల్య స్టోరీని మీరు తీసుకున్నట్లయితే ఆమె చేసినటువంటి పాపానికి గాను ఆమె యొక్క భర్త చేత శాపాన్ని అనేది పొంది తర్వాత రాయిగా ఆమె యొక్క కర్మను అనుభవించి రాముడి యొక్క పాదస్పర్శతో పునీతమైంది. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమగతులు అనేది పొందుతారు. అధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎవరైనా చరిత్రలో గెలిచినట్టు ఎక్కడా లేదన్నమాట. స్వస్తి.